జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి అయోధ్యకి ఎలా చేరుకోవాలి, ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఎలా క్యూలెస్ దర్శనం బుకింగ్ చేసుకోవాలి, హారతి టైమింగ్స్ ఏంటి, స్టే ఎక్కడ తీసుకోవాలి, ఏ లొకేషన్స్ చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మేము అయోధ్యకి ట్రైన్ బుక్ చేసుకున్నాం. అయోధ్యకి ఇక్కడ నుంచి 156 కిలోమీటర్ డిస్టెన్స్ పడుతుంది. మీకు తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి ఏ డైరెక్ట్ ట్రైన్ లేదు, కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. స్పెషల్ ట్రైన్స్ మ్యాక్సిమం బుక్ చేసుకోండి. ఇది మేము దిగిన స్టేషన్ పేరు. ఈ స్టేషన్ పేరు అయోధ్య కాండ్. మనకి 30-40 రూపీస్ ఇస్తే అయోధ్య కాండ్ నుంచి రామ్ మందిర్కి డైరెక్ట్ టోటోలో వదిలిపెడతాడండి. రామ్ మందిర్ వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ రామ్ మందిర్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. లేదు మేము స్నానాలు చేయాలి అనుకుంటే ఇక్కడ రామ్ మందిర్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామ్కి పేడి అనే లొకేషన్ ఉంటుంది. అక్కడ సరయూ నది, ఆ నదిలో మీరు స్నానాలు చేయొచ్చు. సో మీరు రామ్కి పేడికి వెళ్ళే ముందే మీకు చాలా హోటల్స్ ఉంటాయండి. మీకు సౌత్ ఇండియన్ దొరకకపోయినా ఇక్కడ చోలే భటూరే, పూరి అలాంటివి దొరుకుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకొని, ఈ లొకేషన్ పేరే రామ్కి పేడి. రేపు దీపావళి కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ వాలంటీర్స్ కానీ రేపు దీపోత్సవం కోసం దీపాలన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇలా రామ్కి పేడి చాలా డిస్టెన్స్ ఉంటుందండి. దీపావళికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మాకు స్నానాలు చేయడానికి అలవ్ లేదు ఈ రామ్కి పేడిలో. నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడే మేము స్నానాలు చేసాము. సో ఇప్పుడు రామ్కి పేడి నుంచి మేము మెల్లగా ఈ బ్రిడ్జ్ దాటుకుంటా సరయూ ఘాట్ అని ఉంటుంది, అక్కడ హారతి అవుతుంది. ఇక్కడ కూడా రామ్కి పేడిలో కూడా హారతి అవుతుంది. కానీ ఇప్పుడు స్నానాలు చేయడానికి మాత్రం సరయూ ఘాట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే రేపు విఐపీస్కి రేపు యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు కాబట్టి ఈ దీపోత్సవం చూడడానికి విఐపీస్ కోసం సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చేశారు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఏరియాలోనే లేజర్ షో అనేది నడుస్తుంది. నైట్ 7:30కి స్టార్ట్. మీరు ఎక్కడున్నా 6 to 6 లోపే వచ్చేసేయండి. క్రౌడ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ లొకేషన్కి వచ్చి ఈ ఘాట్ స్టెప్స్ దగ్గర కూర్చుంటే మీకు లేజర్ షో అనేది మంచిగా కనిపిస్తుంది. ఈ లొకేషన్ పేరే సరయూ ఘాట్. ఇక్కడ పారే నదే సరయూ నది. రామ్కి పేడిలో స్నానాలు ఎవరైనా మిస్ అయితే సరయూ ఘాట్కి వచ్చి చేయొచ్చు. సో మేము మీకు అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ మేము మా ఫ్యామిలీతో స్నానాలు చేయడానికి వచ్చాము. ఇక్కడ అందరూ ఈ నదిలో దీపాలు వదులుతారు, అలాగనే మేము కూడా దీపాలు వదిలాము. మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బోట్స్ చాలా ఉంటాయండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు బోటింగ్ అనేది ఒక 10 to 15 minutes వరకు బోటింగ్ చేయిస్తారు. పర్ హెడ్ 100 రూపీస్ అన్నారు. సో వాళ్ళు 200 అయినా చెప్పొచ్చు, మనం బార్గెన్ చేస్తే 100కి రావచ్చు. సో మాకైతే 100 రూపీస్కి బోట్ దొరికింది. లైఫ్ జాకెట్స్ వేసుకొని మేము అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. మనకు దగ్గరున్న అన్ని ఘాట్స్ కానీ లొకేషన్స్ కానీ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ చూపించుకుంటూ మెల్లగా తీసుకొస్తాడు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. వాటర్ అంత నీట్గా లేవు, బట్ ఏంటంటే మనకు ఇక్కడ స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. రైడ్ అయితే చాలా బాగుందండి. 15 minutes అలా రౌండ్ మొత్తం తిప్పి చూపించుకుంటూ వచ్చారు. సో పెద్ద రిస్క్ ఏం లేదు, భయపడే వాళ్ళు అంతా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఆల్రెడీ మనం రామ్కి పేడి, సరయూ ఘాట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ హనుమాన్ గరి టెంపుల్. ఇది ఎర్లీ మార్నింగ్ 5 నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. ఇక్కడ వీల్ చైర్ అవైలబిలిటీ అయితే లేదు, మనం నడుచుకుంటే పైకి ఎక్కాలి. 76 steps ఉంటాయి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. హనుమాన్ మందిర్
10th సెంచరీలో కట్టారు. దర్శనం పెద్ద టైం పట్టదు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మనం కూర్చొని అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు, ఆడ మెడిటేట్ చేసుకోవచ్చు. రామ్కి పైడి సరియు ఘాట్ ఒక సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్లో హనుమాన్ గర్ మందిర్, దశరథ్ మహల్, కనక్ మహల్, రామ్ మందిర్, ఈ 4 పక్క పక్కనే ఉంటాయి. ఇది దశరథ్ మహల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ రామ్ మందిర్కి. రేపు దీపావళి కాబట్టి బాగా డెకరేషన్ చేశారు. మనకి ఇక్కడ నుంచి దర్శనం చేసుకోనికి సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్ అవైలబిలిటీ ఉంటుందండి. పర్ పర్సన్కి 150 ఛార్జ్ చేసి వీల్ చైర్లో తీసుకెళ్తారు. వీల్ చైర్ పర్సన్తో పాటు ఇంకో పర్సన్ వెళ్ళొచ్చు దర్శనంకి. మనకు కనిపించే కౌంటర్లో మనం ఏ పర్సన్ అయితే వీల్ చైర్లో పంపించాలనుకుంటున్నామో అతను ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు ఒక పర్సన్ అలాట్ చేస్తారు తీసుకెళ్ళడానికి. ఇది వెయిటింగ్ హాల్ అండి. ఇక్కడ మనం పర్స్, మొబైల్స్ అన్ని డిపాజిట్ చేయొచ్చు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. వీల్ చైర్ అవైలబిలిటీస్ అండ్ రూల్స్. పర్సన్ అలాట్ చేసి మనకి దర్శనానికి అలౌ చేస్తారు. ఇప్పుడు మీకు క్యూలెస్ దర్శన్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో చూస్తాను. SRJPT క్షేత్ర లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ పాసెస్ అని ఇస్తారు. లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ ఫ్రీ సుగమ్ దర్శన్ ఉంటుంది. క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆర్ ఈమెయిల్ ఐడి అని యూజ్ చేయొచ్చు. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి మీరు మెన్షన్ చేయాలి. ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నారు, ఏ స్లాట్లో వెళ్ళాలనుకుంటున్నారు అని. మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. దీంట్లో ఫిజికల్ పాస్ అనేది ఉండాలి. 10 years బిలో పిల్లలకి అవసరం లేదు ఈ పాస్ అనేది. సో అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని చూసుకోండి. స్లాట్ బుకింగ్ మాత్రం 15 days ముందు చేసుకోవాలి. డే టు డే అనేది దొరకవు. మీకు డేట్స్ అనేది చూపిస్తే రెడ్ కలర్ అంటే ఆల్రెడీ బుక్డ్, గ్రీన్ అయితే అవైలబుల్ ఉన్నట్టు. సో అలా బుకింగ్ చేసుకోండి. తాత్కాల్ బుకింగ్ కూడా అర్ధగంటలో అయిపోయింది. ఇది నైట్ వ్యూ. చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. రేపు అయోధ్యలో దీపావళి కాబట్టి ప్రతి చోట లైటింగ్స్. మీరు అయోధ్యలో ఎక్కడున్నా 6:30 కల్లా రామ్ మందిర్ నుంచి రామ్కి పౌడికి అని సరియు ఘాట్ కన్నా రండి. సరియు ఘాట్లో హారతి ఉంటుంది. మీరు అయోధ్యలో ఎక్కడున్నా రామ్కి పైడికి 6 o'clock లోపు రండి. ఎందుకంటే లేజర్ షో అని స్టార్ట్ అవుతుంది. 6కి సరియు నది ఘాట్ దగ్గర హారతి స్టార్ట్ అయితే అది 7కి 7:30కి లేజర్ షో అనేది రామ్కి పైడి దగ్గర స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తానమ్మడి లతా మంగేశ్వర్ జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మనం రామ్కి పైడి ఘాట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ స్టెప్స్ మీద కూర్చొని మనం లేజర్ షో చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ముందు పోతే సరియు నది ఘాట్లో హారతి కూడా అవుతుంది. ఇప్పుడు లేజర్ షో అనేది కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. చూడండి విజువల్స్. లేజర్ షో అయిపోయిన తర్వాత 1100 డ్రోన్స్ తోటి డ్రోన్ షో వేశారు.
డ్రోన్ షో ఇప్పుడే అయిపోయిందండి. మేము ఇప్పుడు రామ్కిపేడి నుంచి మళ్ళీ రామ్ మందిర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎదురుగా ధర్మశాల ఉంటుంది. 4 పర్సన్స్కి 700 రూమ్ ఛార్జ్ చేస్తాడు. కానీ మనకి ఇన్స్టెంట్గా రూమ్ దొరకవు ధర్మశాలలో. ధర్మశాల అనేది బిర్లా మందిర్ పక్కనే ఉంటుంది. ఈ గుడి ఎంట్రన్స్ రామ్ మందిర్ ఎదురుగా ఎంట్రన్స్ ముందే ఉంటుంది. సో మనకి ధర్మశాల రూమ్స్ దొరకకపోతే వెనకాల మొత్తం పీజీ గెస్ట్ హౌస్లు ఉంటాయి. మేము టోటో అతనికి వదిలిపెట్టమని చెప్పాము. రీజనబుల్ ప్రైస్లో ఉంటాయని వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా రామ్ మందిర్ ఆపోజిట్ కాలనీలో గెస్ట్ హౌస్లు చాలా ఉంటాయండి పీజీవి. మేము చూస్ చేసుకున్నది మాత్రం శ్రీహరి పీజీ గెస్ట్ హౌస్ అండి. ఇది మన సౌత్ ఇండియన్ది, ఓనర్ది, మ్యాంగ్లూర్ అతను. తెలుగు కూడా వచ్చు. సౌత్ ఇండియన్స్ కంటేనే వెంటనే రూమ్ ఇస్తాడు. వన్స్ రూమ్ చెక్ చేయండి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వైఫై, గీజర్, డబుల్ బెడ్రూమ్, 1000 రూపీసే. ఏసీ అయితే 1200 అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్. ఒకసారి రూమ్ చెక్అవుట్ చేయండి. మాకు ఇచ్చిన రూమ్ ఇదే అండి, విత్ నీట్ అంబియన్స్, ఫెసిలిటీస్, బెడ్, గీజర్. చాలా బాగుందండి. చాలా తక్కువ రేట్కి వచ్చింది మాకు అనుకోకుండా. ఎర్లీ మార్నింగ్ లేచి మేము రిటర్న్ అయ్యామండి. ఇది మా అయోధ్య ట్రిప్. నేను చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేశాను కానీ వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ చేయాలని ట్రై చేశాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బడ్జెట్ కూడా మీకు స్ప్లిట్ వైజ్ ఇచ్చాను. ఒకసారి పాజ్ చేసి చూడండి. 3.5 to 5K పడుతుంది పర్ పర్సన్. మీకు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VNV వ్లాగ్స్ అండ్ టిమ్స్ జాతిరత్నాలు ఛానల్. See you soon.